హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతితో ముచ్చట్లు. సో ఈరోజు వచ్చేసి ఒక కొత్త రెసిపీ ట్రై చేయడం లేదు, పాత రెసిపీయే, అందరికి తెలిసిన రెసిపీయే. సో ఇక్కడ వచ్చేసి మా వారు మార్కెట్కి వెళ్ళారు. సో టమాటా రేట్స్ బాగా తగ్గాయంట. సో మీ సైడ్ అంతా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో టమాటాలు ఎక్కువ తెచ్చేసారనమాట. ఈ ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా అంత టేస్ట్ ఉండవు, ఇంకా బయట పెట్టేసినా పాడైపోతాయని సగం తీసేసి పచ్చడి చేద్దామని ఫిక్స్ అయ్యాను. మా ఇంట్లో ఎలాగో బ్రేక్ఫాస్ట్కి ఏదో కూర ఉండాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ తినాం, గింజన్నం తింటాం అనమాట. సో దానికోసమని మా వారికి టమాటా పచ్చడి అంటే మరీ ఇష్టం. సో తన కోసమే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. సగం తీసుకొని చక్కగా నీట్గా కడుక్కొని కోసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మంచిగా వాష్ చేసుకున్నాక కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి ఏంటి సిల్వర్ వాడుతున్నారు, వాడకూడదు కదా అని అంటారేమో. నా చిన్నప్పటి నుంచి ఈ కడాయిలే వాడుతున్నారండి. ఇప్పుడు కొత్తగా ఐరన్ క్యాస్ట్ కడాయిలు వాడాలి, అవి వాడాలంటే కొత్తగా తీసుకురాలండి వంట కోసమని. సో ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఒక టమాటాని 4 ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకుని బాగా వేడెక్కిన నూనెలో అయితే వేసుకొని వేపుకుంటున్నాను అనమాట. సో ఇగోండి, నూనె అయితే మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. ఆవాల నూనె యూస్ చేసుకోవచ్చు, లేదా నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఇలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ యూస్ చేసుకోవచ్చు. సో ఈ టమాటా పచ్చడి ఇవన్నీ నేను ఆవకాయ, బిర్యానీ ఇవన్నీ మా పైన ఆంటీ దగ్గర నేర్చుకునేవి అనమాట వైజాగ్లో ఉండేటప్పుడు. సో నాకు సగం వంటలు వచ్చాయి అంటే ఆవిడ వల్లే అనమాట. సో అన్నీ ఆంటీ నేర్పించేది. సో నా పెళ్ళైనప్పుడు నాకు వచ్చింది టీ, అన్నం పెట్టడం ఇవే. వైజాగ్ వెళ్ళిన తర్వాత మా పైంట ఆంటీ పచ్చళ్ళు, జంతికలు, ఇలాంటి స్నాక్స్, సున్నుండలు ఇలాంటివన్నీ ఆవిడ నేర్పించడం అనమాట. ఒక విధంగా ఈ వీడియో ఆంటీ చూస్తే ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ నాకు అన్నీ నేర్పించినందుకు. సో ఇక్కడ చూడండి, హైలో పెట్టుకున్నా కూడా వాటర్ సగం వచ్చేసింది కదా టమాటాలో వాటర్. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని బాగా ఆయిల్ పైకి తేలినంత వరకు మగ్గించాలి. కింద అడుగు మాత్రం పట్టకూడదు అనమాట, లేకపోతే మాడు వాసన వచ్చేస్తుంది. కొంచెం దలసరి పెనం అదే కళాయి తీసుకుంటేనే మంచిది. నేను యూస్ చేస్తుంది కొంచెం దలసరిదే. ఇంకా దేని పని అన్నట్టు దాని పని టమాటాలు చూసుకుంటుంది. ఇంకా నాకైతే ఇల్లు తుడిచే కార్యక్రమం ఉంది. ఇంకా ఆడవాళ్ళకి ఏదైనా సరే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలండి. సో నేనైతే మెయిడ్ని అయితే పెట్టుకోను, ఇంట్లో నా పని నేనే చేసుకుంటానండి. సో మెయిడ్స్ పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ ఇండ్లు అన్నీ క్లీన్ చేసుకుని వచ్చినప్పటికి ఏ టైం అవుద్దో. ఇంకా నాకు మార్నింగ్ 7 కల్లా పనులు అయిపోయి ఇంకా పూజ అన్నీ అయిపోవాలండి. సో ఆ టైంకి వాళ్ళు రమ్మని మనం ఫోర్స్ చేయలేము, వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి. నెక్స్ట్ ఇలా చేయలేదు అలా చేయండి అని నేను చెప్పలేను, నాకు మొహమాటం ఎక్కువ. అందుకు నా పని నేను చేసుకుంటేనే మంచిది అని ఫిక్స్ అవుతున్నాను. ఇక్కడైతే అన్నం అయితే ఉడకడానికి పెట్టేసాను అనమాట. మా ఇంట్లో కుక్కర్ అన్నం తిన్నారు. సో మ్యాక్సిమం వార్చిన అన్నమే తింటారనమాట. సో కుక్కర్ అన్నంలో ప్రాబ్లం ఏంటి తెలుసా, మనకి ఒక అరగంటలో అవ్వాల్సిన అన్నం ఒక 10 నిమిషాల్లో కుక్కర్లో పెట్టగానే అయిపోద్దండి. అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. అంటే ఎంత ప్రెషర్ పెడితే కుక్కర్లో అన్నం మనకు 10 నిమిషాల్లో వస్తుందనేది అర్థం చేసుకోవాలి. ఏదైనా నిదానమే ప్రధానం అండి. అది ఆరోగ్యం విషయంలో అవన్నీ సరే, బయట ఏ విషయంలో అయినా సరేను మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యము బాగుంటుంది, అంతే హాయిగా బతకగలం అనేది నా ఫీలింగ్ అనమాట. సో మ్యాక్సిమం మేము ఓర్చిన అన్నమే తింటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి దగ్గరికి అయితే అయిపోయిందనమాట. ఇంకా అన్నం వార్పు కూడా అయిపోయింది. ఈ లోపల తన్విక పాపకు అంబలు తినిపించి తనే అంబలు తినేసింది. ఇంకా తండ్రి కూతురు ఇద్దరు అంబలు తినేసి కిందకైతే వెళ్ళిపోయారు సైక్లింగ్కి. ఇంకా తండ్రికి పాపకు ఒక 2 డేస్ మాత్రమే గల సైక్లింగ్ పెడల్ కొట్టడం నేర్పించాము. ఇంకా అప్పుడే తను సైక్లింగ్ నేర్చేసుకుంది కూడాను. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ నాన్న చూపించడానికని నాకు ఫోన్ చేశారు. చూడగానే నిజంగా పిల్లలు ఎంత వేరంగా పెద్దవాళ్ళు అయిపోతారో. అండ్ ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే 1-2 టైమ్స్ చెప్పేస్తే చాలండి, అంత వేరంగా వాళ్ళకి అర్థమైపోద్దో. మా చిన్నప్పుడు ఎన్నోసార్లు పడుతూ లేస్తే కానీ మాకు సైకిల్ వచ్చేది కాదు. వెనకాల నాన్న పట్టుకొని తోసేవాడు అనమాట, తోసి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి అసలు 1-2 టైమ్స్ చెప్తే వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు. నిజంగా నేను ఇంట్లో వాళ్ళ నాన్న మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతే మాత్రం నేను కిందకి తీసుకువెళ్ళండి. నాకు ఇంట్లో పనులు ఉంటాయి. ఇంకా తనకు స్నానం, తన ఫుడ్, ఇంకా మధ్యాహ్నంకి ఈ బిజీలోనే ఉంటాను. ఇగోండి దగ్గరగా ఆయిల్ అయితే చూసారా పైకి వచ్చేసింది. ఇంక ఈ స్టేజ్లో ఆపేసేయాలి. ఇంకా వాళ్ళ నాన్న మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతే మాత్రం తీసుకువెళ్ళను. వాళ్ళ నాన్నకి ఆఫ్టర్నూన్ డ్యూటీ, నైట్ డ్యూటీ ఉంటే మాత్రం వాళ్ళ నాన్న తీసుకువెళ్తారు. ఇంకా వాళ్ళ నాన్నే మొత్తం వాళ్ళ నాన్నతోనే ఆడుకుంటుంది అనమాట. సో తనకి తెలుసు అమ్మ వంట చేసుకుంటుంది, ఇంకా నాకు తీసుకెళ్ళడం అవ్వదు, నాన్న వస్తేనే తీసుకెళ్తారని ఒక అండర్స్టాండింగ్ కూడా తనకు ఉంది. సో అది చాలు.
ఇంకా మొత్తానికైతే ఇది అయిపోయింది. ఇంకా చల్లారడానికైతే పక్కన పెట్టేశాను. ఇంకా తన్విక పాప కోసం బ్రేక్ఫాస్ట్కి పన్నీర్ చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మ్యాక్సిమం తనకి ఇంట్లో ఫుడ్సే పెడతానండి, బయట ఫుడ్స్ అయితే అస్సలు అలవాటు చేయను. కానీ అలాగని పూర్తిగా బయట ఫుడ్ తినిపించకుండా మళ్ళీ పొద్దున్న స్కూల్కి వెళ్ళారనుకోండి తినాలి అని కోరిక పడుతుంది. వీక్లీ వన్స్ మాత్రం తనకి చాక్లెట్స్ అవన్నీ ఏవైనా నేను ఇస్తానమాట. సో ఇక్కడైతే చల్లారిపోయింది. ఇందులో చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకున్నానండి. సో ఎక్కువ పచ్చడి అయితే గ్రైండర్లో రుబ్బుకున్నా బాగుంటుంది, కొంచెమే కాబట్టి మిక్సీ జార్లో రుబ్బేసుకుంటున్నాను అనమాట. సో దానికి తగ్గట్టు ఉప్పు, కారం కూడా వేసుకుంటున్నాను. ఇంకా చక్కగా మనము సరిపడినంత, మన దగ్గర గల్లుప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, నేను పింక్ సాల్ట్ సరిపడినంత వేసుకుంటున్నాను. మనం ఎంత ఉప్పు కారం వేసుకుంటేనో అంతే పచ్చళ్ళు కానీ వంట కానీ బాగుంటుందండి. అండ్ పచ్చళ్ళకి, నీసుకూరలకి ఉప్పు కారం కొంచెం ఎక్కువ తగిలితేనే టేస్ట్గా ఉంటుంది. అండ్ నేను జస్ట్ 4 days కానీ చెప్పాను, కానీ మా ఇంట్లో ఇది 2 రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది. మా వారికి అంత ఇష్టం టమాటా పచ్చడి అంటే, చాలా ఇష్టం అనమాట. సో మొత్తానికి ఇలాగ అయింది. సో అదే కళాయిలో నేను కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసుకొని తాలింపు అయితే వేసుకుంటున్నాను. దీని బదులుగా నువ్వుల నూనె వేసుకోవచ్చు, అదే మనకు కావాల్సిన నూనెలు వేసుకోవచ్చండి, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. ఇందులోనే ఎండుమిరపకాయ, ఆవాలు, నెక్స్ట్ వెల్లుల్లిపాయ రెమ్మలు, కరివేపాకు, కొంచెం ఇంగువ, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుని చక్కగా అవి వేగిన తర్వాత పచ్చడి అయితే వేసుకుంటున్నాను. నా చిన్నప్పుడు టమాటా పచ్చడి ఎలా చేసేవారంటే, ముక్కల్ని ఉప్పు, పసుపు దాంట్లో ఒక ఊరబెట్టేసి ముక్కల్ని పైన ఎండబెట్టేసి ఆ జ్యూస్ దగ్గర అయినంత వరకు ఎండబెట్టేవారనమాట. సో అది నిలవ పచ్చడిలా చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అంత ఇన్స్టెంట్గా చేస్తున్నారు. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని ఇంతలో పచ్చడి తగిలించి తింటే ఆహా ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.